ప్రపంచ దేశాలు అసూయపడేలా ఎడారి దేశం దుబాయ్లో అద్భుతం జరుగుతోంది. 1,50,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ తయారవుతోంది. అక్కడ కాంక్రీట్ జంగిళ్లుండవు, వాహనాల రణగొణ ధ్వనులు వినిపించవు, ట్రాఫిక్ జామ్లు అసలే కనిపించవు. పర్యావరణానికి లోబడే నిర్మాణాలు, కాలుష్యరహిత వాహనాలు ఉంటాయి. జస్ట్ 6 కిలోమీటర్ల వైశాల్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సిటీని చూడాలంటే అబుదాబిలోని మస్దర్కు వెళ్లాల్సిందే. ప్రపంచపు తొలి స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న మస్దర్ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆధునిక టెక్నాలజీకి అద్దం పట్టేలా ప్రణాళికాబద్ధంగా దీన్ని నిర్మిస్తున్నారు. కర్బన రహిత తొలి ప్రపంచ నగరంగా మస్దర్ గుర్తింపు పొందింది. నగరంలో ప్రముఖ నిర్మాణాలన్నీ మట్టితో కట్టినవే. ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో చల్లదనం, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. నగరం మధ్యలో నిర్మించిన 45 మీటర్ల విండ్ టవర్ కారణంగా చల్లటి గాలులు నగరంలోకి వీస్తుంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ సంప్రదాయ ఇంధనంతో నడిచే కార్లు కనిపించవు. ఆకాశ హార్మ్యాలకు చోటు లేదు. పూర్తిగా సూర్యరశ్మితో కూడిన విద్యుత్తును సమకూరుస్తారు. కర్బన పదార్థాలు విడుదల చేయని విద్యుత్ శక్తికి, సాంకేతిక ఆవిష్కరణలకు మస్దర్ నిలయం. సౌరశక్తితో నడిచే వాహనాలకే అనుమతి ఉంది. 54 ఎకరాల్లో 88,000 సోలార్ ప్యానెళ్లను అమర్చారు. కర్బన పదార్థాలు విడుదల చేయని విద్యుత్ శక్తికి, సాంకేతిక ఆవిష్కరణలకు మస్దర్ నిలయం. డ్రైవర్లు లేని కార్లు ఇక్కడ దర్శనమిస్తాయి. వీటిని నడిపేందుకు ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. సెన్సార్ల ద్వారానే ఎలక్ట్రిక్ పరికరాలు ఆన్ ఆఫ్ అవుతాయి. ఇలాంటి వాహనంలోనే నరేంద్ర మోడీ గంటసేపు పర్యటించారు. ప్రైవేట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ కు చెందిన ఈ కారు సౌరశక్తితో చార్జ్ అయ్యే లిథియం బ్యాటరీలతో నడుస్తుంది. ఆ కారు గమనాన్ని సాఫ్ట్వేర్ సాయంతో నియంత్రిస్తారు. ఇక్కడ సైకిళ్లు కూడా సోలార్ బ్యాటరీలతోనే నడుస్తాయి. మస్దర్ లో ఎలాంటి ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఇక్కడ పర్యటనకు వచ్చిన ఏ దేశాధినేత అయినా సరే అక్కడి వాహనాలను ఉపయోగించాల్సిందే. సోలార్ పవర్ తో నడిచే వాహనాలున్నా ఇక్కడ అసలు రహదారులే కనిపించవు. రవాణా మొత్తం భూగర్భ మార్గాల్లోనే. ప్రభుత్వం నిర్మించే ఎలక్ట్రికల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, బస్సుల్లోనే పౌరులు ప్రయాణిస్తుంటారు. 2014 లెక్కల ప్రకారం మస్దర్ జనాభా 4,000. 50,000 మంది నివాసం ఉండేందుకు వీలుగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. కాలుష్యరహితంగా నిర్మించాలనే ఉద్దేశంతో పూర్తిగా సౌర, పవన విద్యుత్నే ఉపయోగిస్తున్నారు. అన్ని నగరాల్లో ఉన్నట్లే ఇక్కడ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. దాదాపు 1,500 సంస్థలతో పాటు యూనివర్సిటీ కూడా కొలువు తీరనుంది. ఇక్కడి సంస్థలకు కార్పొరేట్ ఆదాయ పన్నులేవీ ఉండవు. దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించారు. వాస్తవానికి ఈ నగరాన్ని 2015 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2006లో ప్రారంభమైన పనులు కొన్ని సమస్యల వల్ల పూర్తి కాలేదు. దీన్ని త్వరగా పూర్తి చేసేందుకు రోజు 60,000 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. మొత్తం 6 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండే ఈ నగర నిర్మాణానికి 1,43,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఖర్చంతా భరిస్తున్నారు. అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఖర్చంతా భరిస్తున్నారు.